జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి. ఉత్కంఠ భరితంగా సాగుతున్న హర్యానా పోరులో బీజేపీ హ్యాట్రిక్ దిశగా దూసుకెళ్తుండగా జమ్మూ కాశ్మీర్లో మాత్రం నిరాశ ఎదురైంది. హర్యానాలో తొలుత కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా కమలం పార్టీ అనూహ్యంగా కమలం పుంజుకొని మ్యాజిక్ ఫిగర్ ని దాటేసింది. అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో బీజేపీ 50 స్థానాల్లో గెలుపు దిశగా కొనసాగుతోంది. మరోవైపు కాంగ్రెస్ 35 స్థానాలకే పరిమితం కానుంది. తాజా గెలుపుతో హర్యానాలో హ్యాట్రిక్ కొట్టిన బీజేపీ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటుకు అప్పుడే సన్నాహాలు మొదలుపెట్టింది. జమ్మూ కాశ్మీర్, హర్యానాలో ఒంటరిగా పోటీ చేసిన కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ 2 రాష్ట్రాల్లోనూ ఖాతా తెరవలేదు. అయితే హర్యానాలో కాంగ్రెస్ ఓట్లను యాప్ చీల్చినట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమికి ఓటర్లు స్పష్టమైన మెజార్టీ ఇచ్చినట్లే కనిపిస్తోంది. మధ్యాహ్నం 2 గంటల సమయానికి 90 సీట్లకు గాను కాంగ్రెస్ కూటమి 52, బీజేపీ 27 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. శ్రీ గుహ్వారా బిస్ బెహరా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ ఓటమి పాలయ్యారు. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అభ్యర్థి బషీర్ అహ్మద్ చేతిలో ఓడిపోయారు. ఓటమిని అంగీకరించిన ఇల్తిజా ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లు ట్వీట్ చేశారు.